ముందుగా జగదీష్ గారితో మాట్లాడదాం. టీడీపీ సీనియర్ నేత జగదీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, అలాగే చిన్నప్రెడ్డి గారికి, శాంతి ప్రసాద్ గారు. సార్ చెప్పండి సార్. జగదీష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అనుకోవచ్చా? ఖచ్చితంగానండి, అన్డౌటెడ్లీ. సో మొత్తానికి ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా బాబు గారు ముందుకు సాగుతూ ఉన్నారు. సో మా కూటమిపై నమ్మకంతో ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ బడ్జెట్ సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి మరికొన్ని కీలక అంశాలు ప్రసంగించారు. పదే ప్రస్తావన చేస్తూ ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా కూడా. బూతు మాటలు మాట్లాడే వాళ్ళని మాత్రం మక్కిలు ఎరగొడతాం అనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారు చాలా స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు, ఏ పార్టీలో ఉన్నా సరే. ఏమంటారు జగదీష్ గారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు చాలా ఇష్యూస్ మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అంటే దట్ ఈస్ వెరీ మచ్ అవసరం అండి, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవస్థలో సమాజం బాగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలను చేతిలో తీసుకొని సొంతంగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకోవటంలో ఇవాళ అసలు ఫస్ట్ ఏంటంటే సోషల్ మీడియా. అసలు చాలా మంది సోషల్ మీడియాని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు? ఎవరికి ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తమయ్యే పరిస్థితి కూడా వచ్చింది. ఖచ్చితంగా దాన్ని ఐరన్ లాతో ఖచ్చితంగా డీల్ చేయకపోతే అసలు సమాజమే ఇబ్బందుల్లో పడి, ఇవాళ నాట్ ఓన్లీ ఇండివిజువల్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్, నేను రాజకీయ పార్టీల్లో ఇబ్బంది పడ్డారనే కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉన్న ప్రజలు కూడా ఆయా కీలకమైన పదవుల్లో ఉండండి, లేకపోతే పోస్ట్ లో ఉండండి, బిజినెస్ లో ఉండండి, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి ఇదొక వెపన్ అయిపోయిందండి సోషల్ మీడియాలో. దానికి ఎందుకంటే దాన్ని చెక్ చేయడానికి మెకానిజం కూడా లేదు. ఇప్పుడు చెక్ చేయటమే కాకుండా ఖచ్చితంగా సివియర్ గా డీల్ చేయడానికి కూడా అవసరమైతే అసెంబ్లీలో చట్టాలని కూడా తయారు చేయాలి, బిల్ పాస్ చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే ఫర్ ఏ హెల్దీ సొసైటీ సోషల్ మీడియా ఉన్నది ఎడ్యుకేటివ్ గా ఉండాలి, ఎన్లైటన్మెంట్ గా ఉండాలి. అంచేత దానివల్ల ఏంటంటే అది అందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని ఉండాలి. కానీ పర్సనలైజేషన్, విక్టిమైజేషన్, ఇండిక్టివ్నెస్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చేస్తున్న తర్వాత దాని నుంచి క్రైమ్ రేట్ పెరుగుతాం. క్రైమ్ రేట్ పెరిగి సొసైటీలో ఇవాళ అందుకే అంటుంటారు ఇవాళ సొసైటీలో ఇప్పటికి కూడా, ఎందుకంటే అదే చెప్తున్నా, గత పాలక వర్గంలో దీంట్లో ప్రభుత్వంలో మనం ఇవన్నీ కూడా లూజ్ గా వదిలేసాం కాబట్టి ఇప్పటికి కూడా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ గానీ, క్రైమ్ అగెనిస్ట్ యూత్ గానీ ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అట్రాసిటీస్ ఆన్ మైనారిటీస్ కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయంటే ఈ విచ్చలవిడితనం ఏది కూడా విత్ ఇన్ ద 4 walls ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఉన్న విత్ ఇన్ ద 4 walls లో మనం గవర్న్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రమాణం చేస్తారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేస్తాము, ఎయిదర్ బ్యూరోక్రసీ ఆర్ ద పొలిటికల్ రిప్రజెంటేటివ్స్. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పటికి వచ్చేప్పటికి చాలా ఇబ్బందులు పడి ఇవాళ. అంచేత దిస్ ఈస్ ద వన్ థింగ్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పీపుల్ కూడా హ్యాపీగా ఉన్నారు. సోషల్ మీడియాని కంట్రోల్ చేయాల్సిన అవసరం, దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఉంది. దాని ప్రకారం ఆయన కూడా అందులో ఏం చేయాలనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి అది పీపుల్లో కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఇక్కడ సెకండ్ వన్, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, రికన్స్ట్రక్షన్. ఇవాళ నిన్న చెప్పారు 30 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ రావాలి. అందులో 10 lakh crores ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నుంచే రావాలి. 20 లక్షల ఉద్యోగాలు యూత్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా ఏదైతే 6 పాలసీస్ లో పెట్టుకున్నామో ఆ 6 పాలసీస్ లో డైరెక్ట్ గా ఇవాళ డిస్కషన్ జరుగుతా ఉన్నాయి, కొన్ని ఇంప్లిమెంట్ జరుగుతా ఉన్నాయి. అమరావతి 13,500 కోట్లు ఖచ్చితంగా ఇవాళ ఆల్రెడీ ఏడీబీ వరల్డ్ బ్యాంక్ సైన్ చేశారు కూడా. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి, బిజినెస్ పెరుగుతుందండి, టూరిజం పెరుగుతుందండి, ఇవన్నీ పెరుగుతాయి. సో రాజధాని లేకుండా గడిపాం. రాజధాని ఎక్కడుందంటే చెప్పుకోలేని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఉంది. ఇవన్నీ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, మనం కాదనలేము. అంచేత అమరావతిని ఆ విధంగా, ఇరిగేషన్, ఫార్మర్స్, పోలవరం ఇవాళ నర్వ్ సెంటర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. పోలవరం ఒక్కటి వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఇరిగేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎట్ ద సేమ్ టైం ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ కానీ
అన్నిటికి కూడా ఉపయోగపడే పరిస్థితి. అలాగనే ఈ మధ్యనే పవర్ క్రాఫ్ట్ కూడా పెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఆ సీ ప్లేన్లు కూడా ఇంకా వచ్చి ఆ విధంగా కూడా మనకు అవి కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా విత్ ఇన్ 5 months లోనే ఒక హ్యాపెనింగ్ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. వదిలేసినవన్నీ కూడా మళ్ళీ జరుగుతూ ఉన్నాయన్న విషయాన్ని. అలాగే రేపు 29ని గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వస్తా ఉన్నారు. వచ్చి గ్రీన్ ఎనర్జీ కోసం శంకుస్థాపన చేసే పరిస్థితి కూడా ఉంది. అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే అది ఫ్యూచర్ జనరేషన్ కోసం ఇన్నోవేటివ్ గా జరుగుతూ ఉన్నాయి. ఎలాగే రైల్వే జోన్ గురించి డిసెంబర్లో వస్తారు మళ్ళీ ప్రధానమంత్రి గారు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నారు. 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా పెట్టాలనుకుంటున్నారు. ఇవి అంచేత డెవలప్మెంట్ రెండు ఉంటాయి. వెల్ఫేర్ చూస్తూనే సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తూనే డెవలప్మెంట్ చేయటం, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కల్పించడం. మౌలిక సదుపాయాలు కల్పించేటప్పుడు ఖచ్చితంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే పరిస్థితి అదొకటి. ఇక మీరు అన్నారు ఏంటి ఋషికొండ. అవును, ఋషికొండ మెయిన్ ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలో దాని పెండింగ్ కూడా ఉంది. ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ 69 ఎకరాలు పచ్చగా ఉన్న కొండని పాడు చేశారంటాను. ఎందుకంటే అవును, పెర్మిషన్స్ లేకుండా తవ్వేశారు. అందులో 10 ఎకరాల్లో 5 బ్లాకులు కట్టారు. చాలా వరకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు క్లాస్ వార్ అవుతా ఉందని. ఈ రాష్ట్రంలో క్లాస్ వార్ అవుతుంది, ధనికులకి పేదలకి మధ్యన వారని. ఈ ప్రాజెక్ట్ దేని గురించో ఆయన ఉండడానికి 431 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కమోడ్ లాంటి వీటికే ఒక 11-12 లక్షలు ఒక్కొక్క కమోడ్కి ఖర్చు పెడతా ఉండి 5 బ్లాకులు కట్టి దేనికో తెలియని పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో ఏం చేయాలో తెలియక చెప్పలేక, బయటకి చెప్పలేక, పబ్లిక్ లోకి తెలియలేక, ఆఖరిని ఎందుకు శంకుస్థాపన చేసిన తర్వాత ఏదో ప్రారంభోత్సవానికి ఏదో సీక్రెట్ గా చేశారు. భయం వేసింది ఎలక్షన్ల ముందు ఇదేమైనా ఇదైతే ఖచ్చితంగా ప్రజలు దాన్ని చూసేశారు. వీళ్ళు చెప్పకపోయినా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక నివాసం కోసం కట్టుకున్నదని ప్రజలు. అందుకే పూర్తిగా కూటమికి పట్టం కట్టారు. చేత ఏమైనా నేనేమంటానంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, డిబేట్స్ లో కూడా మాట్లాడుతున్నారు, దాన్ని మీరు ఐకానిక్ దీని కింద మార్చుకోవచ్చు కదా, లేకపోతే ఎగ్జిబిషన్ పెట్టవచ్చు కదా, లేకపోతే 7 స్టార్ హోటల్ కి ఇవ్వచ్చు కదా. దిస్ ఈజ్ నాట్ ద థింగ్. పబ్లిక్ మనీ పర్పస్ లేకుండా ఖర్చు అయింది. పబ్లిక్ మనీ, ప్రజల డబ్బు పర్పస్ లేకుండా ఖర్చు అయింది. అలాగే సర్వే స్టోన్స్ ఉన్నాయి, అక్కడే పడేశారు. 700 కోట్ల రూపాయలు జగన్ గారి ఫోటో చెక్కి ఆ సర్వే రాళ్ళని అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. ఈ విధంగా చాలా వరకు పబ్లిక్ డబ్బు వేస్ట్ చేసి ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఈ 5 నెలల్లోనే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో నెంబర్ 1 సీఎం గా చంద్రబాబు నాయుడు గారిని ఇండియా టుడే సర్వేలో చెప్పారు. మేమేమంటామంటే ఉన్నదే మాట్లాడుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కష్టపడడం తెలుసు, కష్టపడతా ఉన్నారు. దానికి తోడు డిప్యూటీ సీఎం గారు కానీ, బీజేపీ కానీ ఇవన్నీ అండగా ఉండి ఈ రాష్ట్రం ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ముందుకు వెళ్ళలేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో. ఎందుకంటే పొలిటికల్ గా కూడా జియో పొలిటికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే కేంద్రంలో కూడా మనం కీలకమయ్యాం. కేంద్రంలో మనం కీలకం అవటం వల్ల మన ఎంపీలు కానీ మన సపోర్ట్ కానీ ఉండటం వల్ల మన రాష్ట్ర ప్రయోజనాలకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెచ్చుకోవడానికి ఖచ్చితంగా దిస్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ గురించే వెయిట్ చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆ విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఆ విధంగా మంచి రోల్ ప్లే చేసి అవన్నీ తీసుకురావటం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదని మీకు చెప్తా ఉన్నాను నాయుడు గారు. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి